దొరుకునయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమకి కొలవలేము, ఆ ప్రేమకి కొలతలు లేవు. అందరూ ఆ యేసు ప్రేమను తలబోసు దేవుని ఆరాధిస్తాం. అందరు చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడదామా సంతోషంగా. థ్యాంక్ యూ లార్డ్. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా ఉందయ్యా. అభిషేకం కలుగునయ్యా, నా భారమంత తొలగునయ్యా, విడుదల నాకు కలుగునయ్యా. నీతోనే ఉంటాను యేసయ్యా అని యేసు వైపు చూస్తూ, యేసు ముఖాంతరం వైపు చూస్తూ, యేసు ప్రేమను తలబోసుకుంటూ దేవుని ఆరాధిస్తూ చప్పట్లు కొడదాం అందరు కలిసి. ఎవ్వరు మౌనంగా ఉండదు. మొదటిసారి నేను పాడతాను, రెండోసారి నాతో పాటు కలిసి పాడటానికి ప్రయత్నించండి. అందరం కలిసి యేసు నామాన్ని కనపడతాం. Thank you, Jesus. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా ఉన్నయ్యా, అభిషేకం కలుగునయా. నీతో గడిపే ప్రతి క్షణము మధురంగా ఉందయ్యా, అభిషేకం కలుగునయా. నా భారమంతా తొలగునయా, విడుదల నాకు కలుగునయా. అందరు కలిసి నా భారమంతా తొలగునయా, విడుదల నాకు కలుగునయా, కలుగునయా. నీతోనే ఉంటాను యేసయ్యా. యేసు వైపు చూస్తూ నీతోనే ఉంటాను యేసయ్యా. ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ గాపే ప్రేమ ప్రేమ గాపే ప్రేమ ప్రేమ గాపే ప్రేమ యేసు ప్రేమ. వేలాది మంది నీతో ఉండవచ్చు కానీ వారు యేసుకి సాటి రాలేరు. ఈరోజు నీ చుట్టూ అందరూ ఉన్నా వారు యేసుకి సాటి రాలేరు. కానీ యేసు ఒక్కడే నీతో ఉండగలడు. యేసు ఒక్కడే నీ ప్రాణం ఉన్నంత వరకు యేసును పట్టుకుంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. అందరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. అందరు చప్పట్లు కొట్టాలా.
దైవ ప్రేమ ఆగాపే ప్రేమ ఆగాపే ప్రేమ నీది యేసయ్యా ఆగాపే ప్రేమ నీది యేసయ్యా ప్రేమ ఆగాపే ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ యేసు ప్రేమ అందరూ కలిసి ప్రేమ స్వరమెత్తి పిలుద్దామా ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ యేసు ప్రేమ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. నీవు నన్ను వద్దంటే ఏమవుతానయ్యా, తల్లడిల్లిపోతానయ్యా. నీ స్వరం వినుకుంటే నీ మధుర స్వరమే నాకు జీవమంటూ నీ దగ్గరే ఉండిపోతానేసయ్యా అని యేసునామం కనపడతాం. చప్పట్లు కొడుతూ అందరు చప్పట్లు కొట్టాలి సంతోషంగా. నీవు నన్ను వద్దంటే ఏమవుదునో, తల్లడిల్లిపోతానయ్యా నీ స్వరము వినకుంటే. నీవు నన్ను వద్దంటే ఏమవుదునో, తల్లడిల్లిపోతానయ్యా నీ స్వరము వినకుంటే. నీ మధుర స్వరమే నాకు జీవమంటూ, బంగారు పాదములు నాకు శరణమంటూ. అందరు కలిసి నాకు జీవమంటూ బంగారు పాదములు నాకు శరణమంటూ నీ దగ్గరే ఉండిపోతాను యేసయ్యా. నీ దగ్గరే ఉండిపోతాను ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ ప్రేమ ఆగాపే ప్రేమ యేసు ప్రేమ. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలనే వాంఛయా. నీతో ఉండుటే ఆశయా, నీలా ఉండాలనే వాంఛయా. నీ మెల్లని స్వరము నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకున. అందరు కలిసి నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా. ఇక్కడ ఉన్న వారందరూ ఐ సా వన్ విజన్. ఒక దర్శనం చూస్తా ఉన్నా. ఆ దర్శనం ఏంటిదంటే ఒక చెయ్య ఇక్కడ చాపబడి ఉంది. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ ఒక చెయ్య చాపబడి ఉంది. నేను నమ్ముతున్నాను దేవుని ఒక హస్తం మీపై ఏలుబడి చేయడం ప్రారంభించబడింది. ఆమెన్ హల్లెలూయా. దేవుని ఒక హస్తం నీపై చాపబడి ఉంది. చాలాసార్లు మన జీవితంలో మనుషుల దగ్గర చేయి చాపుతాం. ఒక రోగం, ఒక బలహీనత, ఒక సమస్య, ఒక ఒంటరితనం, ఒక ఏమీ లేని పరిస్థితిలో ఏం చేస్తామంటే ఎవరైనా చేస్తారేమో, నిస్సహాయ స్థితిలో ఎవరైనా చేస్తారేమో అని మనుషుల దగ్గర చేయి చాపుతూ ఉంటాం. ఆ చెయ్యి చాపినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారనుకోండి, మనం ఎంత నలిగిపోతాం కదా, చాలా నలిగిపోతాం. ఏంటి ప్రభా ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేసింది తప్పు,
శ్రమలు రాగానే మనుషుల దగ్గర చేయి చాపటం అనేది తప్పు. కానీ నీకు శ్రమలు రాగానే నువ్వు మనుషుల వైపు చేతులెత్తి మనుషులు చేస్తారేమో చేయి చూపించి మనుషులు చేయిపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి దేవుడి మీద అలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది అలుగుతున్నారు దేవుడి మీద? నిజంగా చెప్పాలి, ఇక్కడ చాలామంది ఉన్నారు. సేమ్ నేను కూడా అదే బాటలో ఉండేదాన్ని. శ్రమ రాగానే అలానే మనం ఏం చేస్తామంటే దేవుడి మీద అలగడం స్టార్ట్ చేస్తాం. నాకు కాలికి దెబ్బ తాకినప్పుడు కూడా నేను ఏమన్నా అంటే, ఏంటేసయ్యా, డాక్టర్ వైపు చేతులు చాపా. డాక్టర్ ఏమన్నారు, ఈ అమ్మాయి ఇంకా నడవదు, నువ్వు నడవలేవు, ఆపరేషన్ చేసేంతవరకు నువ్వు నడవలేవు అని ఎవరు చెప్పారు? డాక్టర్స్ చెప్పారు. మనుషుల వైపు చేతులు చాపి నేనేం చేస్తున్నా, దేవుడిని ఏమంటున్నానంటే, ఎందుకు వేసాయా, ఎందుకు చేసావు? శ్రమ వచ్చింది, పోరాటం వచ్చింది, కష్టం వచ్చింది. ఒక క్రైస్తవుడిగా శ్రమ రాదు, పోరాటం రాదు, ఇబ్బంది రాదని నేను అస్సలు చెప్పను. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. నువ్వు అగ్నిలో నడుస్తావు, నడవవు అనట్లే, నడుస్తావు కానీ కాలిపోవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రమకాలం వచ్చింది, పోరాటం వచ్చింది, శోధన వచ్చింది, ఏం చేస్తున్నావు అంటే ముఖాన్ని దాచుకొని, ఎందుకు వేసాయా, వై యు అలౌ, ఎందుకు ఇది అనుమతించావు, నా జీవితంలో ఎందుకు అనుమతించావు, నా జీవితంలో ఎందుకు ఈ ఫ్రేజ్, నేను నడవవలసిన మార్గం ఏంటి ఇలా ఉంది? చాలామందికి ఇక్కడ క్వశ్చన్ ఉండొచ్చు. మనుషుల దగ్గర ఇలా చాపక ముందు దేవుడి దగ్గర అలా చాపండి. నువ్వు దేవుడి దగ్గర చేయి చాపగలిగితే మనుషులు దగ్గర చేయి చాపక్కర్లేదు. దేవుడి దగ్గర నువ్వు చేయి చాపగలిగితే మనుషులు సహాయం కొరకు నువ్వు చూడక్కర్లేదు. దేవుడి దగ్గర నువ్వు చేయి చాపగలిగితే ధనమే నీ కాళ్ళు వచ్చి పట్టుకుంటుంది, ధనమే నీ చేతుల దగ్గరకు వస్తుంది, ఐశ్వర్యమే నీ చేతుల దగ్గరకు వస్తుంది, ఘనతే నీ చేతుల దగ్గరకు వస్తుంది. ఏదైతే పోగొట్టుకున్నావో అన్నీ నీ చేతుల దగ్గరకు వస్తాయి. ఎప్పుడు చెప్పాలి గట్టిగా? ఎప్పుడు? దేవుని ఎదుట చేతులు చాపినప్పుడు. నువ్వు చాపుతావో లేదో అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన హస్తాన్ని నీపై చాపుతున్నాడు. ఆయన హస్తం నీపై చాపబడుతుంది. యేసునామంలో, యేసునామంలో ఆయన హస్తం నీపై చాపబడుతుంది. యేసునామంలో దేవుని ప్రతినిధిగా మీపై ప్రవచిస్తున్నా ఆయన హస్తం నీపై, నీ కుటుంబంపై చాపబడుతుంది యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం ఏమైంది? నీపై చాపబడుతుంది. ఆయన మన చేయి పట్టుకున్నాడంటే చాలు, ఈ లోకంలో ఎన్ని అడ్డుగోడలు వచ్చినా అన్నిటి నుండి యెహోవా నిన్ను తప్పిస్తాడు, అన్నిటి నుండి తప్పిస్తాడు. ఆయన చెయ్యి అంట కురచగా లేదంట. ఆయన చెయ్యి ఏంటి చెప్పండి? కురచగా లేదంట. ఎక్కడ ఉన్నావో అక్కడికి అందగలిగి అంత గొప్ప చెయ్యి ఆయనది. ఆమేన్. నువ్వు ఎంత దగ్గరలో ఉన్నా ఆయన పట్టుకుంటాడు, అంత దూరంలో ఉన్నా ఆయన పట్టుకుంటాడు. ఆయన చెయ్యి పొట్టి చెయ్యి కాదండి, ఆయన చెయ్యి ఎక్కడున్నా నేను పట్టుకొని తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెడుతుంది. ఈరోజు ఆయన హస్తం మనపై ఏలుబడి చేయనుగాక, నీ కుటుంబంపై ఏలుబడి చేయనుగాక, నీ ఆరోగ్యంపై ఏలుబడి చేయనుగాక, నీ అవసరాలపై ఏలుబడి చేయనుగాక, నీ కుటుంబంపై ఏలుబడి చేయనుగాక, నీ ఉద్యోగంపై ఏలుబడి చేయనుగాక. ఆయన చెయ్యి అంట ఎప్పుడు కురచగా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన హస్తం నీపై ఉంటే చాలు, నీ జీవితంలో అన్నీ ఆయన జరిగిస్తాడు, అన్నీ ఆయన జరిగిస్తాడు, అన్నీ జరిగిస్తాడు. ఎక్కడైతే ఆగిపోయి ఉన్నావో అక్కడే దేవుడు మరలా లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుని హస్తం ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడబోతున్నా. ఈ దేవుని హస్తం ఎలా పనిచేయబోతుందంటే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆమేన్. ఈరోజు ఆయన హస్తం ఏం చేస్తంట? కిరణాలు నీపై వేస్తుంది. నీతి సూర్యుని కిరణాలు నీపై తీసుకొచ్చేది ఏదంటే ఆయన హస్తం. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా చెప్పండి? వెలుగున్న దగ్గర అసలు చీకటి ఉంటుందా? వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? మీరు చెప్పండి, నోరు తెరిచి చెప్పాలండి. ఉంటుందా? ఈరోజు ఆ హస్తం నీ కుటుంబానికి వెలుగునివ్వబోతుంది. ఏ ఏరియాలో చీకటి కమ్ముకుందో నాకైతే తెలీదు, ఏ ఏరియాలో చీకటి ఆవరించిందో నాకైతే తెలీదు.
ఆరోగ్య విషయంలో ఒక చీకటి, స్ట్రగుల్ అవుతున్నారేమో. ఆరోగ్యం విషయంలో ఒక చీకటి, వ్యాపార విషయంలో ఒక చీకటి, ఫినాన్షియల్గా ఒక చీకటి, ఒక బ్రేక్ త్రూ లేకుండా ఉన్నారేమో. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఈ ఏప్రిల్ కూడా అలా గడిసిపోతుంది. ఇదే చీకట్లో బతికేయచ్చు అనుకుంటున్నారేమో. కానీ దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్న నీకు చీకటి వెలుగుగా మారబోతుంది. ఆ చెయ్యి ఏం చేస్తుందంట? కిరణాలని తీసుకొస్తుందంట. ఏం చేస్తుంది? చెయ్య కిరణాలని తీసుకొస్తుంది. ఈరోజు ఏ ఏరియాలో చీకటి ఉంది? మీ వ్యాపారంలో చీకటి ఉండొచ్చు, మీ ఉద్యోగంలో చీకటి ఉండొచ్చు, మీ ఫినాన్షియల్గా చీకటి ఉండొచ్చు. ఇక్కడ ఎంతమందికి చీకటి ఉంది? చేతులు ఎత్తండి. ఏదో ఒక తెలియని వెలితి కనిపిస్తుంది సిస్టర్, నా ఫ్యామిలీలో కనిపిస్తుంది, ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది అన్న వారికి నేను ప్రవచిస్తున్నా, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నా, నీ చీకటి వెలుగుగా మారబోతుంది యేసు నామములో. హల్లెలూయా. ఆయన చెయ్య ఎందుకు వెలుగుగా మారుతుంది చెప్పండి? ఎందుకు మారుతుంది? ఆయన చెయ్య కిరణాలు తీసుకొస్తుంది. ఆయన చెయ్య వెలుగుని నింపుతుంది. ఆయన చెయ్య నీ జీవితంలో వెలుగుని నింపుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చెయ్య ఏం చేస్తుంది? మొదటిగా ఏం చేస్తుంది? వెలుగును నింపుతుంది. ఎటువంటి చీకటితో నువ్వు బాధపడినా నీ కుటుంబంలో వెలుగుని నింపేది ఆయన హస్తం. రెండోదిగా నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగొడుతుందంట. రెండోదిగా ఆయన హస్తం ఏం చేస్తుంది చెప్పండి? శత్రువు సైన్యాన్ని అణిచివేస్తుంది దేవుని ఒక హస్తం. నీకు విరోధముగా మానవులు ప్రయత్నించిన, నీకు విరోధంగా పాతాళమే నీకు విరోధంగా ప్రయోగాలు చేసిన, అది ఏ మాత్రం నిన్ను హాని చెయ్యదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు బాడీ గార్డ్స్ని ఎందుకు వేసుకుంటారు చెప్పండి? చెప్పండి. ఏ ప్రమాదం రాకూడదు, వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఆయన హస్తమే నీకు బాడీ గార్డ్లా పనిచేస్తుంది. శత్రువులంతా చితగొడుతుందంట. ఎక్కడ లెగిచిన వాడిని అక్కడే అనిచేస్తుంది. ఏంటి? గట్టిగా చెప్పాలి. ప్రభు హస్తం. ఆ హస్తం నీపై, నీ కుటుంబంపై ఏలుబడి చేస్తే ఎంత పాతాళమే నీకు విరోధంగా ప్రయోగాలు చేసినా నిన్ను ఏమీ చేయలేదు. నీ కుటుంబాన్ని ఏమి చేయలేదు, నీ వ్యాపారాన్ని ఏమి చేయలేదు, నీ ఉద్యోగాన్ని ఏమి చేయలేదు. నీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొచ్చేది దేవుని హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను క్రియలు లయపరుస్తుంది. రెండోదిగా ఏం చేస్తుంది దేవుని హస్తం? సాతాను క్రియలు లయపరుస్తుంది. ఎట్టి రీతి సాతాను క్రియలు, ఎట్టి రీతి ఇక్కడ మంత్ర ప్రయోగాలతో బాధపడుతున్నా, ఎంత మంత్ర ప్రయోగాలతో బాధపడినా, ఎంత శత్రువునికి విరోధంగా పోరాడినా, ఎక్కడ లెగిచిన వాడిని అక్కడే కొడుతుంది. ఏంటి చెప్పండి? ప్రభు హస్తం. ఈరోజు నుంచి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. సాతాను క్రియలకు భయపడద్దు, సాతాను పెట్టే బెదిరింపులకు భయపడద్దు. ఎందుకంటే నీపై ప్రభు హస్తం ఉంది. నీపై ప్రభు హస్తం ఉంది. ఆ హస్తమే దయ్యాలతో డీల్ చేస్తుంది. నువ్వు బాధపడక్కర్లేదు. అయ్యో నన్ను అంటున్నారు, అయ్యో నాకు మంత్ర ప్రయోగాలు, అయ్యో వాళ్ళు ఏదో చేస్తారు, అయ్యో వీళ్ళు ఏదో చేస్తారు. ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ప్రభు హస్తం నీకు, నీ కుటుంబానికి, నీకు తోడుగా ప్రభు హస్తం ఉండబోతుంది. చెప్పండి పక్కన వాళ్ళు చూసి, సాతాను క్రియలు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే ప్రభు హస్తం నాపై ఉంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించబోతున్నా. థ్యాంక్ యూ జీసస్. నీ హస్తం కొరకు వందనాలు ప్రభా. నీ హస్తం మాపై చాపబడి ఉంది. వందనాలు ప్రభా. యేసు నామములో నీ బలమైన హస్తం, నీ దక్షిణ హస్తం వీరందరిపై ఏలుబడి చేయునుగాక. యేసు నామములో ఏలుబడి చేయునుగాక. యేసు నామములో ఏలుబడి చేయునుగాక. నీ శక్తితో నింపండి ప్రభా. ఈ అసాధారణమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. 0072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.